పక్షుల గ్రామంలో ఉదయం నుండి ఆకాశం కారుమప్పులతో కమ్ముకునుంది. ఉరుములు మెరుపులతో భయంకరంగా కుండపోతగా వర్షం పడుతుంది. ఎడతెరపి లేని ఆ వర్షానికి చల్లటి ఈదురుగాలులు తోడవడంతో చెట్ల ఆకులు కూడా వణికిపోతున్నాయి. ఆ తీవ్రమైన చలికి తోని పిచ్చుక తన చిన్న ఇంట్లో తన కూతురు బుజ్జి పిచ్చుక కోసం కొద్దిగా వేడివేడిగా మసాలాలు దట్టించి గుమగుమలాడి నాటుకోడి కూర వండింది. బుజ్జి పిచ్చుక చలికి ముడుచుకుని కూర్చొని 2 చేతులతో వేడి వేడి కూర గిన్నె పట్టుకుని తింటూ, అబ్బా అమ్మా, ఈ వర్షంలో నువ్వు వండిన ఈ వేడి వేడి కోడి కూర తింటుంటే నా ఒంట్లో కరెంటు పాస్ అయినట్లుందమ్మా. అసలు ముక్క ఎంత మెత్తగా ఉడికిందంటే నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది, అమృతంలా ఉంది. తుని పిచ్చుక నవ్వుతూ పొయ్యి దగ్గర కూర్చొని, అవునే బుజ్జి, ఈ చలికాలంలో వేడివేడిగా కారం కారంగా తింటే ఆ మజాయే వేరు. నాకొక మంచి ఆలోచన వచ్చింది బుజ్జి. మన ఊరికి కొత్తగా ప్రభుత్వం రైల్వే స్టేషన్ కట్టించింది కదా. ఈ కుండపోత వర్షంలో ఆ ఏసీ బోగీల్లో రైల్లో ప్రయాణించే వాళ్ళు చలికి ఎంత వణికిపోతూ ఉంటారో పాపం. మనం రేపటి నుండి ఒక చిన్న తోపుడు బండి తీసుకుని గొడుగు పట్టుకుని రైల్వే స్టేషన్లో వేడివేడి కోడికూర వ్యాపారం పెడదామా? ప్రయాణికుల ఆకలి చలి తీరుతాయి, మనకు 4 డబ్బులొస్తాయి. ఎలాగో నా వంటకి మన ఊళ్ళో మంచి పేరుంది కదా. బుజ్జి పిచ్చుక ఆనందంగా ఎగురుతూ, సూపర్ ఐడియా అమ్మా. నీ వంట రుచికి రైల్వే స్టేషన్ లో జనాలంతా క్యూ కట్టడం ఖాయం. ఆ రైలు 10 నిమిషాలు ఆగినా సరే మన గిన్నె ఖాళీ అయిపోవాల్సిందే. రేపే మనం బండి సరుకులు అన్ని సిద్ధం చేద్దాము. వాళ్ళు ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉండగా వర్షం నుండి తప్పించుకోవడానికి తుని పిచ్చుక ఇంటి కిటికీ దగ్గర నిలబడిన చిన్నుకాకి ఈ మాటలన్నీ వింటాడు. తుని పిచ్చుక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ వినగానే చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లి తన తల్లి చిచ్చుకాకి ఈ విషయం చెబుతాడు. చిన్నుకాకి ఆయాసపడుతూ తడిసిన రెక్కలు దులుపుకుంటూ, అమ్మా, ఓ అమ్మా, తొందరగా బయటికి రా. తుని పిన్ని ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేసింది. రేపటి నుండి మన రైల్వే స్టేషన్ లో వేడివేడి కోడి కూర వ్యాపారం పెడుతుందట. ఈ వర్షంలో జనాలు ఆకలితో ఎగబడి తింటారు. వాళ్ళకి రోజుకి పోలెడు డబ్బులు వస్తాయని మాట్లాడుకుంటున్నారు. చిచ్చుకాకి ఉలిక్కిపడి కుళ్ళుతో రగిలిపోతూ, ఏమిటి, ఆతోనే పిచ్చక రైల్వే స్టేషన్ లో కోడికూర వ్యాపారం పెట్టి లక్షాధికారి అయిపోతుందా? రేపొద్దున్నే పెద్ద కారు కొనుక్కొని నా ఇంటి ముందు హారన్ కొడుతూ తిరుగుతుందా? తను నాకంటే ఎదుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఈ చిచ్చుకాకి బ్రతికుండగా అది ఎలా డబ్బులు సంపాదిస్తుందో నేను చూస్తాను. దానికంటే ముందే ఈ రోజే ఇప్పుడే నేను రైల్వే స్టేషన్ లో VIP కోడికూర సెంటర్ మొదలు పెట్టేస్తాను. ఆ స్టేషన్ నా అడ్డా. చిన్నుకాకి కంగారుగా, అమ్మో, వద్దులే అమ్మా. తుని పిన్ని ఐడియా మనం దొంగలించడం తప్పు. పైగా ఈ వర్షంలో నువ్వు మంచి సరుకులు కొని వంట చేయడం చాలా కష్టమమ్మా. నారమైరా దద్దమ్మ, వ్యాపారంలోని దొంగతనాలు నైతిక విలువలు ఉండవరా. కేవలం తెలివితేటలు మాత్రమే ఉంటాయి. నా మాస్టర్ ప్లాన్ ఏంటో చూడు. అసలే జనాలు చలికి వణికిపోతున్నారు కాబట్టి వాళ్ళకి రుచితో పని లేదు. గొంతులోకి వెళ్లేది వేడిగా కారంగా ఉంటే చాలు. నేను కేవలం 1/2 కిలో కోడి మాంసం కొని అందులో 10 లీటర్ల వర్షపు నీళ్లు పోసేస్తాను. 1 కిలో చౌకబారు కారం, ఎర్ర రంగు కలిపేస్తే 10 మందికి సరిపోయే కూర 100 మందికి సరిపోతుంది. పెట్టుబడి 10 రూపాయలు, లాభం 10,000. నేనెంత తెలివైన దాన్నో కదా. చిచ్చుకాకి తన కకృతి బుద్ధితో వర్షంలోనే నేరుగా చోటు చిలుక కిరాణా షాప్కి వెళ్తుంది. చిచ్చుకాకి రహస్యంగా మాట్లాడుతూ, చోట, నాకు ఎవరో కొనకుండా ఎక్స్పైరీ అయిపోయి పురుగులు పట్టిన గరం మసాలా ప్యాకెట్లు ఉంటే ఇవ్వు. అలాగే బట్టలకు వేసే ఎర్ర రంగు 1 డబ్బా, ఎప్పుడో వారం క్రితం మిగిలిపోయిన పాత కోడి మాంసం 1/2 కిలో ఇవ్వు. అన్ని కలిపి 10 రూపాయలకే ఇచ్చేయి. చోటు చిలుక ముక్కు మూసుకుంటూ, పామో చిచ్చు, ఏంటి చెత్త సామాన్ల లిస్టు? ఇవి నేను చెత్త కుప్పలో పారేద్దామని అనుకున్నాను. ఇవి తీసుకెళ్లి ఏం చేస్తావు? ఎవరైనా తింటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. చిచ్చుకాకి గర్వంగా, మీకు బిజినెస్ సీక్రెట్స్ తెలియలే చోట. ఈ రోజు నేను రైల్వే స్టేషన్ లో 100 మందికి సరిపోయే స్పెషల్ కోడి కూర వండుతున్నాను. ఈ కకృతి సామాన్లతోనే నా యంత్ర భవనం కట్టుకోబోతున్నాను చూడు. చోటు చిలుక ఎంత వారించినా వినకుండా చిచ్చుకాకి ఆ చెత్త సామాన్లు తీసుకుని ఇంటికొస్తుంది. ఒక పెద్ద మట్టి గిన్నెలో ఆ పాడైపోయిన 1/2 కిలో ముక్కలు వేసి కడుపులు మండేలా కిలో కారం కుమ్మరిస్తుంది. కూర చూడ్డానికి ఎర్రగా నిగనిగలాడుతూ ఉడుకుతుంది. కాని దగ్గరికి వెళ్లి వాసన చూస్తే అది కూరలా కాకుండా
మురికి కాలువలో కారం కలిపిన ఎర్రటి రంగు నీళ్ళలా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు పక్షి ఎక్స్ప్రెస్ రైలొచ్చే సమయానికి చిచ్చుకాకి స్టేషన్లో ప్లాట్ఫారం మీద ఒక పెద్ద గొడుగు పెట్టుకుని చిచ్చు విఐపి కోడికూర అని ఒక రాసి బోర్డు పెడుతుంది. ఇటుపక్క తుని పిచ్చుక ఇంకా ఇంట్లోనే ఉండి రేపటి వ్యాపారం గురించి సరుకులు ఎలా తేవాలో ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. కాని చిచ్చుకాకి అప్పటికే స్టేషన్లో తన దొంగ వంటతో ఎంట్రీ ఇచ్చేసింది. కూ చుక్ 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 పుస్ అంటూ పెద్ద శబ్దంతో రైలొచ్చి ప్లాట్ఫారం మీద ఆగుతుంది. అందులో నుండి ఊరి సర్పంచ్ మహీగ్రద్ద, అందగత్తె లూసీ పౌరం చలికి తీవ్రంగా వణుకుతూ కిందకి దిగుతారు. వాళ్ళకి చలికి పళ్ళు టపటపా కొట్టుకుంటూ ఉంటాయి. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు సూపర్ సూపర్ ఎక్స్ప్రెస్ వేడి వేడి కోడికూర, వర్షంలో చలిని తరిమి కొట్టే స్పైసీ చికెన్, రైలు 10 నిమిషాలే ఆగుతుంది, తొందరగా రండి, ప్లేట్ కేవలం 100 రూపాయలే, రండి బాబాయ్ రండి. లూసీ పౌరం చలికి వణుకుతూ తన రెక్కలు రుద్దుకుంటూ, అమ్మో, ఈ వర్షంలో ఏసీ బోగిలో ప్రయాణించి నా రెక్కలు గడ్డకట్టుకుపోయాయి. ఏంటి చిచ్చు, కోడికూర అమ్ముతున్నావా? చూస్తుంటే కూర బాగా మరుగుతోంది, తొందరగా ఒక ప్లేట్ ఇవ్వు, ప్రాణం పోయేలా ఉంది. నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వు చిచ్చు, కూర చూస్తుంటే చాలా ఎర్రగా ఘాటుగా ఉంది, ఆకలి నా పేగులను దంచేస్తుంది, ముందు నాకే వెయ్యి. చిచ్చుకాకి తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు మనసులో మురిసిపోతూ ఆ ఎర్రటి నీళ్ల కూరను వాళ్ళ ప్లేట్లలో పోస్తుంది. ముక్కలు ఎవరికీ రాకుండా కేవలం ఆ కారం రంగు నీళ్లను మాత్రమే ఎక్కువగా పోస్తుంది. మహీగ్రద్ద ఎంతో ఆశగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని నమలలేక ఆగిపోయి చూస్తూ, ఏంటి చిచ్చు ఇది? నేను కోడి కూర అడిగాను, కాని నువ్వు కోడి స్నానం చేసిన నీళ్ళిచ్చావేమిటి? ఇందులో ఒక్క ముక్క కూడా లేదు, అంతా నీళ్లే ఉన్నాయి, పైగా ఈ నీళ్లకి ఏవో పురుగులు కూడా తేలుతున్నాయి. లూసీ పౌరం ఆకలితో గబుక్కున కూర తాగి భయంకరంగా అరుస్తూ, అమ్మో వామ్మో, నా గొంతు మండిపోతుంది, నా నాలుక మీద ఎవరో నిప్పులు పోశారు, ఇది కోడి కూర లేక యాసిడా? ఏం పోసావు చిచ్చు? నా కడుపులో బాంబులు పేలుతున్నాయి, నేను ఫైర్ డ్రాగన్ లాగా మారిపోయి నోట్ల నుండి మంటలొచ్చేస్తున్నాయి బాబోయ్. అసలు ఇందులో ఉప్పు లేదు, కేవలం కారం, బట్టల రంగు మాత్రమే ఉన్నాయి. మహిగ్రద్ద ప్లేట్ కింద పడేసి కోపంతో రగిలిపోతూ, అవును, ఈ ఒక్క ముక్క కూడా కుళ్ళిపోయిన వాసన వస్తుంది, ఇది 10 రోజుల క్రితం చచ్చిపోయిన కోడిలా ఉంది, ఎక్స్పైరీ అయిపోయిన వస్తువులతో వండావా ఏమిటి? వ్యాపారం పేరుతో మా ప్రాణాలు తీస్తావా చిచ్చు? నీ కకృతి బుద్ధి ఎప్పటికీ మారదా? చిచ్చుకాకి కంగారుగా వణుకుతూ కవర్ చేస్తూ, అదేం లేదు, వర్షం పడుతుంది కదా అని చైనా వాళ్ళ స్టైల్లో చికెన్ సూప్ లాగా చేశాను, కారం ఎక్కువ ఉంటే చలి పారిపోతుందని అలా వండాను, అసలైన ముక్కలు అడుగును వండిపోయాయి, ఇప్పుడే గరిటితో తీసి ఇస్తారో చూడండి. సరిగ్గా అదే సమయంలో వాతావరణం మరింత భయంకరంగా మారుతుంది. గాలి తీవ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. జుయి జుయిమని భయంకరమైన ఈదురుగాలి వీస్తుంది. ఆ గాలి దెబ్బకి చిచ్చుకాకి పెట్టుకున్న పెద్ద గొడుగు పటాపంచలై రివ్వున గాలిలోకి ఎగిరిపోయి ఎటో వెళ్లి పడుతుంది. బాబాయ్, నా గొడుగు, నా కొత్త గొడుగు ఎగిరిపోయింది. గొడుగు ఎగిరిపోగానే ఆకాశం నుండి పడుతున్న కుండపోత వర్షం నేరుగా చిచ్చుకాకి పెట్టుకున్న కోడికూర మట్టిగిన్నెలో పడుతుంది. చిచ్చుకాకి పెట్టిన 10 రూపాయల పెట్టుబడి, ప్రయాణికుల దగ్గర వసూలు చేసిన 300 రూపాయలు అన్నీ కళ్ల ముందే ఆ వర్షపు బురద నీళ్లలో కొట్టుకుపోతాయి. లూసీ పౌరం కడుపు మంటతో ఉన్నా నవ్వుతూ, చూసావా చిచ్చు, నువ్వు 10 రూపాయల చెత్త వస్తువులతో వండి మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావు, కాని వరుణదేవుడు నీకు తగిన శాస్తి చేశాడు, నీ చెత్త కూరంతా పారిపోయింది, నీకు ఇది కరెక్ట్ గా సరిపోయింది. చిచ్చుకాకి గాలి దెబ్బకి తన వ్యాపారం మొదటి రోజే ఇలా నాశనమైపోయినందుకు బోరున ఏడుస్తుంది. ఆ రైలులోని ప్రయాణికులంతా బురదల పడి ఏడుస్తున్న చిచ్చుకాకిని చూసి పగలబడి నవ్వుకుంటారు. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద దృఢమైన గొడుగు పెట్టుకుని ఒక చిన్న తోపుడు బండి మీద తుని పిచ్చుక, ఆమె వెనకాలే బుజ్జి పిచ్చుక అక్కడికొస్తారు. తుని పిచ్చుక ఇంటి దగ్గర వండిన వేడి వేడి అన్నం, చిక్కటి నాటుకోడి కూర తీసుకుని వస్తుంది. బుజ్జి పిచ్చుక చక్కగా నవ్వుతూ అరుస్తూ, రండి, చలికి వణికిపోతున్న వాళ్ళకి అసలైన నాటుకోడి కూర, స్వచ్ఛమైన మసాలాలు, చిక్కటి గ్రేవీ, మెత్తటి ముక్కలు, ఆరోగ్యంతో పాటు రుచి కూడా. తుని పిచ్చుకని ఆమె బండి నుండి వస్తున్న ఆ సువాసనను చూడగానే మహిగ్రద్ద, లూసీ పౌరం ప్రాణాలు లేచి వస్తాయి. వాళ్ళంతా సంతోషంగా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మయ్య, దేవుళ్ళ వచ్చావు తుని తల్లి, ఆ చిచ్చుకాకి రంగు నీళ్లు, యాసిడ్ తాగి నా గొంతు మంటిపోయి ప్రాణం పోయేలా ఉంది, తొందరగా నీ చేతి వంట ఒక ప్లేట్లో పెట్టు, ఎంతైనా ఇస్తారు. తుని పిచ్చుక అందరికీ ఎంతో ప్రేమగా ఆకుల్లో
వేడివేడి అన్నం పెట్టి దానిమీద చిక్కటి కోడి కూర మెత్తటి ముక్కలు వడ్డిస్తుంది. ఆ కూర తినగానే వాళ్ళందరి మొహాల్లో వెలుగొస్తుంది. ఆ చిక్కటి గ్రేవీ, స్వచ్ఛమైన మసాలాల కమ్మటి రుచికి వాళ్ళ గొంతు మంట తగ్గిపోయి చలంతా మాయమైపోతుంది. లూసీ పావురం ఆనందంగా కళ్ళు మూసుకుని తింటూ, వావ్, ఇది కదా అసలైన కోడికూరంటే. అద్భుతంగా ఉంది తుని. నీ వంటకు మేము ఫిదా అయిపోయాం. నా గొంతుకి మళ్ళీ ప్రాణం వచ్చింది. ప్రయాణికులంతా తుని పిచ్చుక బండి చుట్టూ చేరి ఆమె వంటను మెచ్చుకుంటూ డబ్బులిచ్చి మరీ సంతోషంగా తింటారు. తుని పిచ్చుక వ్యాపారం మొదటి రోజే సూపర్ హిట్ అవుతుంది. ఇదంతా బురదలో కూర్చుని చూస్తున్న చిచ్చుకాకి కడుపు మండిపోతుంది. ఒక పక్క ఈర్ష్య, మరో పక్క ఆ వర్షంలో భయంకరమైన ఆకలితో వణికిపోతూ ఉంటుంది. తుని పిచ్చుక మెల్లగా బురదలో ఉన్న చిచ్చుకాకి దగ్గరకు వస్తుంది. చేతిలో ఒక ప్లేట్ నిండా వేడన్నం, దాన్నిండా కోడికూర పెట్టి చిచ్చుకిస్తుంది. తుని పిచ్చుక ఎంతో జాలిగా, ఏంటి చిచ్చు, నా ఐడియా వినగానే నాకంటే ముందు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని ఎక్స్పైరీ అయిన చెత్త వస్తువులతో వంట చేశావా? పక్క వాళ్ళు ఎదుగుతుంటే చూసి కుళ్ళుకొని దొంగదారులు తొక్కితే ఇలాగే నష్టపోతాము. మన వంటలో స్వచ్ఛత ఉంటే జనాల మనల్ని వెతుక్కుంటూ వస్తారు. సరే, అదంతా వదిలే, ముందు ఈ వేడి కూర తిను, చలి తగ్గుతుంది. చిన్నుకాకి అక్కడికి పరుగున వచ్చి, అవునమ్మా, నేను ముందే చెప్పాను కదా, వినలేదు. తుని పిన్ని ఎంతో నిజాయితీగా మంచి వస్తువులతో వండింది కాబట్టే ప్రయాణికులు అంతగా ఇష్టపడ్డారు. నువ్వు డబ్బుల కోసం కకృతి పడి బట్టల రంగు, నీళ్లు కలిపావు కాబట్టే వరుణదేవుడు నీ గిన్నెను బోర్లో కొట్టించాడు. ఇకనైనా ఆ కుళ్ళు బుద్ధి వదిలేయమ్మా. చిచ్చుకాకి వణుకుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ తుని ఇచ్చిన కోడికూర తింటుంది. ఆ కూర చాలా రుచిగా, కమ్మగా ఉండడంతో తన తప్పు తాను తెలుసుకుంటుంది. చిచ్చుకాకి ఏడుస్తూ, నన్ను క్షమించుతనే, నువ్వు నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తావని ఓర్వలేకపోయాను. నిన్ను మోసం చేద్దామని వెళ్ళి చెత్త వస్తువులతో కూర చేసి ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకున్నాను. వరుణదేవుడి దెబ్బకి నా పరువు, పెట్టుబడి అంతా లాస్ అయిపోయింది. నేనంత చెత్త పని చేసినా నువ్వు నా ఆకలి తీర్చావు. నీ మనసు చాలా మంచిది తుని. ఇక జీవితంలో ఎప్పుడు వేరే వాళ్ళని చూసి కుళ్ళుకోను. కకృతి పనులు అస్సలు చెయ్యను. తుని పిచ్చుక చిచ్చుకాకిని క్షమించి అందరూ కలిసి ఆ వర్షంలో వేడి వేడి కోడికూర తింటూ సంతోషంగా నవ్వుకుంటారు. తుని పిచ్చుక తన నిజాయితీ, అద్భుతమైన వంట రుచి వల్ల రైల్వే స్టేషన్లో పెద్ద వ్యాపారవేత్తగా మారుతుంది. చిచ్చుకాకి మాత్రం జీవితాంతం సరిపోయే బుద్ధొస్తుంది. పల్లెటూరి చివరన ఒక చాలా పెద్ద పచ్చటి మర్రి చెట్టుండేది. ఆ చెట్టు ఎంత విశాలంగా ఉండేదంటే దానిమీద హాయిగా గూళ్లు కట్టుకుని బ్రతకొచ్చు. ఆ సంవత్సరం ఎండాకాలం తీవ్రత తట్టుకోలేక పల్లెటూరులోని ఇళ్లను వదిలేసి 3 వేర్వేరు పక్షి కుటుంబాలు ఆ చల్లటి మర్రి చెట్టు మీద నివసించడానికని వచ్చాయి. ఆ 3 కుటుంబాలు ఎవరో కాదు, మన తుని పిచ్చుక, ఆమె కూతురు పుచ్చి పిచ్చుక ఒక కుటుంబం, చోటు చిలుక, ఆమె కొడుకు బన్ను చిలుక రెండో కుటుంబం, ఇక అందర్నీ ఏడిపించే చిచ్చుకాకి, ఆమె కొడుకు చిన్నుకాకి మూడో కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఆ పెద్ద చెట్టు మీద వేరువేరు కొమ్మల మీద గూళ్లు కట్టుకుని ఉండడం మొదలుపెట్టాయి. ఒకరోజు ఉదయాన్నే చెట్టు మీద పక్షులన్నీ నిద్రలేచి తమ పనుల్లో బిజీగా ఉంటాయి. చెట్టుపైన ఉన్న కొమ్మ మీద చిచ్చుకాకి తన గూడు ఊడుస్తూ ఉంటుంది. ఆమె కింద కొమ్మ మీద చోటు చిలుక తన గూటి ముందు నిలబడి అందంగా మొహం కడుక్కుంటూ ఉంటుంది. ఇక చిచ్చుకాకి గూడు ఊడ్చిన దుమ్ము, చెత్తంతా నేరుగా కిందున్న చోటు చిలుక నెత్తి మీద పడుతుంది. చోటు చిలుక దుమ్ము తుడుచుకుంటూ తీవ్రమైన కోపంతో పైకి చూసి, "ఓసే చిచ్చు, నీకు కళ్ళు నెత్తికెక్కాయా ఏంటి? పొద్దు పొద్దున్నే లేచి నీ గూట్లోని దుమ్మంతా నా నెత్తి మీద ఊడుస్తున్నావేంటి? నేను ఇప్పుడే కదా శుభ్రంగా ముఖం కడుక్కున్నాను. నీ కకృతి బుద్ధి ఎప్పటికీ మారదా?" చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, అయ్యా చాట, అంత ఆవేశపడిపోకే తల్లి. నేను కావాలని వేశానా ఏంటి? నేను నా గూడు ఊడ్చాను. ఆ దుమ్ము కిందకి పడింది. పైన ఉన్న వస్తువులు కిందకి పడడం అనేది ప్రకృతి సహజం. దీనికి ఆ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త పెద్ద సిద్ధాంతం రాశాడు తెలుసా? నన్ను అడిగే బదులు వెళ్ళి ఆ గురుత్వాకర్షణ శక్తిని అడుగుపో. చోటు చిలుక కళ్ళు తేలేసి కోపంతో ఊగిపోతూ, "ఓహో, నీ చెత్తకి న్యూటన్ సిద్ధాంతాలు కూడానా? నీ తెలివితేటలు తగలబెట్ట. రేపటి నుండి నీ చెత్త నా నెత్తి మీద పడితే నేను నీ గూటి తాళ్ళు కట్ చేసి నిన్ను కింద పడేస్తాను, జాగ్రత్త." తుని పిచ్చుక తమ కింద కొమ్మ నుండి బయటకొచ్చి సర్ది చెబుతూ, "చోటు, చిచ్చు, పొద్దున్నే ఆపండి మీ లొల్లి. మనం ఒకే చెట్టు మీద ఉంటున్నాం కదా, కొంచెం సర్దుకుపోవాలి. చిచ్చు, నువ్వు కూడా చెత్తను ఒక మూలగా పోగు చేసి కింద నేల మీద పడేయొచ్చు కదా. కిందన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం తప్పు కదా తల్లి." చిచ్చుకాకి మూతి తిప్పుకుంటూ, సరేలే తోని.
నీ నీతులు ఆపింకా. నువ్వు ఎప్పుడు ఆ చోటుకే సపోర్ట్ చేస్తావు. నేను నా కొడుకు చిన్నగాడికి చదువు నేర్పించుకోవాలి. నాకు చాలా పనులున్నాయి. వెళ్తున్నాను లోపలికి. చిచ్చుకాకి గూట్లోకి వెళ్ళిపోతుంది. చిన్నుకాకి తన తల్లి పక్కన కూర్చుని, అమ్మో, నువ్వు రోజు ఆ చోటు పిన్నితో గొడవ పడకపోతే నీకు పొద్దు గడవదా ఏంటి? నాకేమో అందరి ముందు సిగ్గుగా ఉంది. ఆ పన్ను బుజ్జి నన్ను చూసి నవ్వుతున్నారు. నారు మూసుకోరా దత్తమ్మ. నీకు సిగ్గు ఎక్కువైపోయింది. పైన ఉన్న వాళ్ళమే ఎప్పుడు గెలవాలరా. మనం కాకులం. గట్టిగా అరిచి సాధించుకోవాలి. లేకపోతే ఈ పిచ్చుకలు చిలకలు మనల్ని తొక్కేస్తాయి. వెళ్ళి చదువుకోపా. మధ్యాహ్నం సమయం అవుతుంది. వాతావరణం చాలా వేడిగా ఉండడంతో తుని పిచ్చుక తన గూట్లో మట్టి పొయ్యి మీద ఎంతో రుచికరమైన వేడివేడి గారెలు వండుతూ ఉంటుంది. ఆ గారెల సువాసన చెట్టంతా కూడా వ్యాపిస్తుంది. పైన ఉన్న కొమ్మ మీద కూర్చున్న చిచ్చుకాకి ముక్కుకి ఆ వాసన తగులుతుంది. చిచ్చుకాకి నోట్లో లాలాజలం ఊడుతుంది. చిచ్చుకాకి ముక్కుతో గాలి పీలుస్తూ ఆశగా, అబ్బా, ఏమిటి వాసన? ఎంత అద్భుతంగా ఉందో. ఆ తుని పిచ్చుక ఏదో మంచి వంట వండుతున్నట్టుంది. ఖచ్చితంగా గారెలే. ఈ ఎండలో చల్లటి పెరుగుతో ఆ వేడి వేడి గారెలు తింటే ప్రాణం లేచొస్తుంది. కానీ డబ్బులు ఖర్చు పెట్టి నేను వండుకోలేను కదా. ఎలాగైనా ఆ తుని వండిన గారెలను దొంగలిచ్చాలి. చిచ్చుకాకి వెంటనే తన గూట్లోకి వెళ్లి ఒక పొడవైన తాడు, దానికొక చిన్న బుట్ట కడుతుంది. కిందన్న తుని పిచ్చుక గూటి కిటికీ దగ్గరికి చారుస్తుంది. తుని పిచ్చుక అప్పుడే వండిన గారెల గిన్నెను కిటికీ పక్కన పెట్టి బుజ్జి పిచ్చుకను పిలవడానికని లోపలికి వెళ్తుంది. చిచ్చుకాకి పైనుండి చాలా తెలివిగా ఆ బుట్టను గారెల గిన్నె మీద వేసి 2 గారెలను బుట్టలోకి లాగి పైకి లాగేసుకుంటుంది. తుని పిచ్చుక లోపల నుండి బయటకొచ్చి గారెల గిన్నె చూసి ఆశ్చర్యంగా, అరే, ఇప్పుడే కదా గిన్నె నిండా 10 గారెలు పెట్టాను. అప్పుడే 2 గారెలు తగ్గిపోయాయేంటి? నేనేమైనా తప్పుగా లెక్క పెట్టానా? బుజ్జి పిచ్చుక గూట్లోకి వస్తూ, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. తొందరగా గారెలు పెట్టు. అసలు వాసన ఊరంతా వచ్చేస్తుంది. తుని పిచ్చుక కంగారుగా, ఆగు బుజ్జి, ఇక్కడేదో వింత జరుగుతోంది. గారెలు మాయమైపోతున్నాయి. ఈ చెట్టు మీద ఏమైనా దయ్యాలున్నాయా ఏంటి? చిచ్చుకాకి పై కొమ్మ మీద కూర్చుని ఆ దొంగలించిన గారెలను కటకటా తినేస్తూ తెగ ఆనందపడిపోతుంది. చిచ్చుకాకి నోట్లో గారె నములుతూ సంతోషంగా, తుని చేతి వంట నిజంగా అమృతంలాగా ఉంది. రూపాయి ఖర్చు లేకుండా కడుపు నిండిపోయింది. రోజు ఇలా ఏదో ఒకటి దొంగలిస్తే నా తిండి తిప్పలు తప్పిపోతాయి. సాయంత్రం అవుతుంది. బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి ముగ్గురు చెట్టు కిందున్న అరుగు మీద ఆడుకోవడానికని వస్తారు. బన్ను చిలుక చేతిలో ఒక అందమైన బొమ్మ ఉంటుంది. బన్ను చిలుక బొమ్మని చూపిస్తూ, చూడు బుజ్జి, మా అమ్మ ఈ రోజు నాకు టౌన్ నుండి తెచ్చిన కొత్త రిమోట్ కారు బొమ్మ. ఇది భలే పరిగెడుతుంది. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, వావ్ బన్నుగా, ఇంత బాగుందో. నాకు ఒక్కసారి ఇవ్వు, నేను కూడా ఆపరేట్ చేస్తాను. చిన్నుకాకి ఆశగా చూస్తూ, బొన్ను, నాకు కూడా ఒకసారి ఇస్తావా? నేనెప్పుడు ఇలాంటి బొమ్మతో ఆడుకోలేదు. బన్ను చిలుక నవ్వుతూ, తీసుకోరా చిన్నగా, మనం ముగ్గురం కలిసి ఆడుకుందాం. మనమంతా ఫ్రెండ్స్ కదా. పిల్లల ముగ్గురు ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే పైనుండి చిచ్చుకాకి కిందకి దిగి వస్తుంది. పిల్లలు కొత్త బొమ్మతో ఆడుకోవడం చూసి ఆమె కన్ను కొడుతుంది. చిచ్చుకాకి పిల్లల దగ్గరకొచ్చి వెటకారంగా, ఏమిట్రా బనగా, ఏంటా బొమ్మ? దీనికోసం మీ అమ్మ ఎంత ఖర్చు పెట్టింది? దండ కాకపోతేనో ఇలాంటి ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటే తెలివితేటలు రావరా? మా చిన్ను చూడు, ఎంత తెలివైన వాడు మట్టితో ఇల్లు కడతాడు. చిన్నుకాకి సిగ్గుపడుతూ, అమ్మ, ఊరికే ఉండు. ఆ బొమ్మ చాలా బాగుంది, నన్ను ఆడుకోనివ్వు. ఇక్కడికి రారా. నీకు ఆ ప్లాస్టిక్ బొమ్మలతో ఆటలేమిటి? పద, పైకి వెళ్ళి చదువుకో. రేపు ఎగ్జామ్ ఉంది కదా. చిచ్చుకాకి బలవంతంగా చిన్నుని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. బన్ను, బుజ్జిలు ఆమె ప్రవర్తన చూసి విసుక్కుంటారు. బుజ్జి పిచ్చుక తల ఊపుతూ, ఈ చిచ్చు అత్త ఎప్పుడూ ఇంతే పనుక, ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు. మా అమ్మ వండిన గారెలు కూడా ఈ రోజు మాయమైపోయాయి. నాకెందుకు ఆ చిచ్చు అత్త మీద డౌట్ గా ఉంది. అవును బుజ్జే, మా అమ్మ షాప్ నుండి తెచ్చిన పండ్లు కూడా నిన్న రాత్రి మాయమైపోయాయి. ఈ చెట్టు మీద దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. దీనికి ఆ చిచ్చు అత్తే కారణమై ఉంటుంది. రాత్రి సమయం అవుతుంది. చెట్టు మీద పక్షులన్నీ హాయిగా నిద్రపోవడానికని సిద్ధమవుతాయి. కాని పై కొమ్మ నుండి భయంకరమైన అరుపులు వినబడతాయి. ఆ అరుపులు మరేదో కాదు, చిచ్చుకాకి పాడుతున్న పాటలు. చిచ్చుకాకి గట్టిగా బేస్ గొంతుతో పాడుతూ, కా 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 కా, నా కొడుకు చిన్న జోల పాట,
నిద్రపోరా నా చిట్టి తండ్రి కా కా కా. ఆ భయంకరమైన పాట వినగానే కింద కొమ్మల్లో నిద్రపోతున్న తుని పిచ్చుక, చోటు చిలుకలు గుండెలు పగిలిపోయినంత పని అయ్యి లేచి కూర్చుంటారు. చోటు చిలుక చెవులు మూసుకుంటూ కిటికీ గుండా బయటకొచ్చి గట్టిగా, ఓసై చిచ్చు, ఆపవే నీ గాడిద రాగాలు. నిద్రపోదామనుకుంటే నీ భయంకరమైన పాటలేమిటి? నీ పాట వింటే చిన్నపిల్లలు భయపడి జ్వరం తెచ్చుకుంటారు తెలుసా? దయచేసి ఆ నోరు మూసుకో. చిచ్చుకాకి గూటి బయటకొచ్చి కోపంగా, ఏంటి చోట, నా గొంతు నీకు గాడిద రాగంలాగా వినిపిస్తుందా? నేను మా చిన్న కోసం లాలి పాట పాడుతుంటే నీకెంతకంత కుళ్ళో? నాది ఇండియన్ ఐడల్ లెవెల్ గొంతు తెలుసా? ఊరికే ఉచితంగా నా లైవ్ కాన్సర్ట్ వింటున్నావు, దానికి నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నన్ను తిడతావా? తుని పిచ్చుక బయటకొచ్చి నొచ్చుకుంటూ, చిచ్చు, టైం రాత్రి 10 అవుతుంది తల్లి. పిల్లలు నిద్రపోయే సమయం. నువ్వంత గట్టిగా అరిస్తే ఎవరికి నిద్ర పట్టదు. దయచేసి పాట ఆపే. సరేలే తోని, నీకోసం ఆపేస్తున్నాను. కానీ చోటు, నువ్వు మాత్రం నా సంగీతాన్ని అవమానించావు. దీనికి తగిన శాస్తి జరుగుతుంది చూడు. చిచ్చుకాకి గూట్లోకి వెళ్లి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం చోటు చిలుక తన కిరాణా షాపుకి వెళ్లడానికని సిద్ధమవుతుంది. కాని ఆమె గూటి ముందు పెట్టిన కొత్త సబ్బులు, నిమ్మకాయలు మాయమైపోతాయి. చోటు చిలుకకి చాలా కోపం వస్తుంది. ఆమె నేరుగా తుని పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. చోటు చిలుక ఆవేదనతో, చూసావా తుని, నా గూటి ముందున్న సరుకులన్నీ మాయమైపోయాయి. ఆ చిచ్చుకాకి రాత్రి నా పాటను అవమానించానని కక్ష కట్టి దొంగిలించినట్టుంది. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి తుని. నిజమే చోటు, నా గారెలతో పాటు నిన్న నా గూటి ముందున్న కొన్ని ఎండు పుల్లలు కూడా మాయమైపోయాయి. మనమే కాదు, పిల్లలు కూడా ఈ గొడవల వల్ల ఇబ్బంది పడుతున్నారు. మనం ఎలాగైనా ఈ దొంగను పట్టుకోవాలి. అప్పుడే బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు చెట్టు వెనుక రహస్యంగా సమావేశమవుతారు. బుజ్జి పిచ్చుక చిన్నుతో, చిన్నుకు, మీ అమ్మ చేస్తున్న పనులు అసలు బాలేవు. మా అమ్మ వండిన కారెలు, బన్ను వాళ్ళ అమ్మ షప్పులు అన్ని మీ అమ్మే దొంగలించింది కదా, నిజం చెప్పు. చిన్నుకాకి తలదించుకొని ఏడుస్తూ, అవును బుజ్జి, బన్ను, నన్ను క్షమించండి. మా అమ్మ నిజంగానే ఆ పనులన్నీ చేసింది. నేను వద్దని ఎంత చెప్పినా వినడం లేదు. పైగా రాత్రిపూట తాడుతో బుట్ట వేసి దొంగతనం చేస్తుంటే నాకు చాలా సిగ్గుగా అనిపించింది. మా అమ్మ బుద్ధి మారాలంటే మనం ఏదైనా చెయ్యాలి. బన్ను చిలుక ఆలోచిస్తూ, నాకు సూపర్ ఐడియా వచ్చిందిరా. మా అమ్మ రోజు షాప్ లో దయ్యం కథల పుస్తకాలు అమ్ముతోంది. అందులో ఉంది, దొంగలకి దయ్యం అంటే చాలా భయం అంట. మనం చెట్టు మీద ఒక పెద్ద మర్రి చెట్టు దయ్యం ఉందని క్రియేట్ చేద్దాం. రాత్రిపూట ఆ దయ్యాన్ని చూపిస్తే మీ అమ్మ భయపడి నిజం ఒప్పేసుకుంటుంది. వావ్ బనుక, భలే ఐడియా చెప్పావు. మనం ముగ్గురం కలిసి రాత్రికి ఒక పెద్ద దయ్యం ముసుగు తయారు చేద్దాం. చిన్ను, నువ్వు మీ అమ్మకు రాత్రిపూట చెట్టు మీద దయ్యం తిరుగుతుందని భయం కలిగించాలి, ఓకేనా? సరే బుజ్జి, మా అమ్మ బుద్ధి మారడానికి నేను ఈ పని ఖచ్చితంగా చేస్తాను. అలా పిల్లలు ముగ్గురు కలిసి ఒక తెల్లటి పాత కుట్టను తీసుకుని దానికి బొగ్గుతో భయంకరమైన కళ్ళు, పెద్ద నోరు గీసి ఒక దయ్యం బొమ్మను తయారు చేస్తారు. దానికొక పొడవైన కర్ర కట్టి రెడీగా ఉంచుకుంటారు. రాత్రి సమయం అవుతుంది. చెట్టు చుట్టూ అంతా కూడా చీకటిగా నిశ్శబ్దంగా ఉంటుంది. చిన్నుకాకి కంగారు పడుతున్నట్టు నటిస్తూ గూటి కిటికీలోండి బయటికి చూసి, అమ్మా, ఓ అమ్మా, అటు చూడు, ఆ కొమ్మ మీద తెల్లగా ఏదో తిరుగుతోంది. పెద్ద పెద్ద కళ్ళున్నాయి. అది మన చెట్టు దయ్యం అనుకుంటా అమ్మా. నాకు చాలా భయం వేస్తోంది. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, పోరా పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో దయ్యాలేమిట్రా, అంత నీ భ్రమ, పడుకోపో. కాదమ్మా, నిజంగానే అది మన గూటి వైపే వస్తుంది, చూడు. చిచ్చుకాకి మెల్లిగా కిటికీలో నుండి బయటికి చూస్తుంది. సరిగ్గా అదే సమయంలో కింద కొమ్మ నుండి బన్ను, బుజ్జీలు కర్ర సహాయంతో ఆ తెల్లటి భయంకరమైన దయ్యం బొమ్మను కిటికీ ముందుకు తెస్తారు. ఆ భయంకరమైన బొమ్మను చూడగానే చిచ్చుకాకి గుండె ఆగిపోయినంత పనవుతుంది. చిచ్చుకాకి భయంతో గట్టిగా అరుస్తూ వణుకుతూ, బాబాయ్, దయ్యం రక్షించండి, నన్ను తినేకమ్మ దయ్యం గారు. నేను చాలా సన్నగా ఉంటాను, నాలో అస్సలు మాంసం లేదు. బయట నుండి బన్ను చిలుక భయంకరమైన గొంతుతో, ఓయ్ చిచ్చుకాకి, నేనే మర్రి చెట్టు మీద 100 సంవత్సరాలుగా ఉంటున్న దయ్యాన్ని. ఈ చెట్టు మీద అందరూ ఎంతో ప్రేమగా ఉంటున్నారు, కానీ నువ్వు మాత్రం రోజు గొడవలు పడుతూ పక్క వాళ్ళ వస్తువులు దొంగలిస్తున్నావు. నిన్న తుడి పిచ్చుక గారెలు దొంగలించావు.
ఈ రోజు చోటు సబ్బులు దొంగలించావు, నిజం చెప్పు, లేకపోతే నిన్నిప్పుడే మింగేస్తాను. అయ్యా దయ్యం తల్లి, నన్ను క్షమించు. అవును, నేనే ఆ గారెలో సబ్బులు దొంగలిచ్చాను. నేనే దొంగను. ఇక జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయనమ్మా. ఎవరితోనో గొడవ పడినా నా కొడుకు మీద ఒట్టు. నన్ను వదిలే తల్లి. తుని పిచ్చుక చోటు చిలుకలు కూడా ఈ శబ్దాలు విని బయటకొస్తారు. చిచ్చుకాకి భయంతో ఏడుస్తూ నిజాలు ఒప్పుకోవడం చూసి వాళ్ళకంతా అర్థమైపోతుంది. బుజ్జి పన్నులు మెల్లిగా దయ్యం ముసుగు తీసేసి నవ్వడం మొదలు పెడతారు. చోటు చిలుక నవ్వుతూ చేతులు కట్టుకొని, ఏంటి చిచ్చు, నీ న్యూటన్ సిద్ధాంతాలు, గురుత్వాకర్షణ శక్తి ఏమైపోయాయి ఇప్పుడు? దయ్యం వచ్చి అడిగేసరికి మొత్తం నిజాలు గటకడా ఒప్పేసుకున్నావు కదా. చూసావా చిచ్చు, నువ్వు చేసిన పనులకి పిల్లలు కూడా ఎంత బాధపడ్డారు. నిన్ను మార్చడానికి వాళ్లే ఈ దయ్యం నాటకం ఆడారు. మనమంతా ఒకే చెట్టు మీద ఉంటున్నాం. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రేమగా ఉండాలి, కాని ఇలా కక్షలతో దొంగతనాలతో బ్రతకడం మంచిదా? చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, నన్ను క్షమించండి తొడి. చోటు, నేను అతి తెలివితో అత్యాశతో ప్రవర్తించాను. నా కొడుకు చిన్న ముందు కూడా నేను దొంగగా నిలబడాల్సి వచ్చింది. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇక నుండి నేను ఎప్పుడూ దొంగతనమే చేయను. ఎవరితోనో గొడవ పడను. మనం అంతా కలిసిమెలిసి ఉందాం. చిన్నుకాకి అమ్మను హత్తుకుంటూ, థ్యాంక్ యూ అమ్మా, నువ్వు మారితే నాకు అదే 10,000. ఇక్కడ నుండి మనం అందరం హాయిగా ఆడుకోవచ్చు. చిచ్చు అట్ట మారిపోయింది. ఇక నుండి మన చెట్టు మీద ఎలాంటి గొడవలు ఉండవు. అవును బుజ్జే, ఈ సంతోషంలో మనం అందరం కలిసి రేపు మనం ఒక మంచి వంట చేసుకొని విందు తిందాం. ఇక మరుసటి రోజు ఉదయం చెట్టు మీద వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిచ్చుకాకి తన గూటి నుండి బయటకొచ్చి కిందన్న చోటు చిలుకకి ఎంతో ప్రేమగా శుభోదయం చెబుతుంది. తుని పిచ్చుక ఎంతో రుచికరమైన పాయసం వండుతుంది. 3 కుటుంబాలు కలిసి చెట్టు మధ్యలో ఉన్న పెద్ద కొమ్మ మీద ఆకులేసుకుని కూర్చుంటారు. తుని పిచ్చుక అందరికీ పాయసం వడ్డిస్తూ ఆనందంగా, తీసుకోండి, అందరూ కడుపు నిండా తినండి. ఈ రోజు నుండి మన మర్రి చెట్టు ఎంతో ప్రశాంతమైన ఆనందకరమైన ఇల్లుగా మారిపోయింది. చోటు చిలుక పాయసం తింటూ, వావ్ తుని, పాయసం రుచి అదిరిపోయింది. చిచ్చు, నువ్వు దొంగలించి తినేదానికంటే ఇలా అందరం కలిసి కూర్చొని తింటే ఎంత రుచిగా ఉందో చూడు. చిచ్చుకాకి నవ్వుతూ సిగ్గుపడుతూ, అవును చోట, ప్రేమగా పంచుకొని తినడంలోనే అసలైన ఆనందం ఉందని నేను తెలుసుకున్నాను. ఇక నుండి నా ఇండియన్ ఐడల్ పాటలు కూడా రాత్రిపూట కాకుండా కేవలం ఉదయం పూట మాత్రమే పాడుకుంటానులే. చిన్నుకాకి, బన్ను చిలుక, బుజ్జి పిచ్చుకలు గట్టిగా నవ్వుతారు. పిల్లలు ముగ్గురు నవ్వుతూ చప్పట్లు కొడుతూ, బాబోయ్, చిచ్చు అట్టు పాటలు మళ్ళీ మొదలవుతాయా? అయినా పర్వాలేదు, మన చెట్టు మీద 3 కుటుంబాలు ఎప్పటికీ ఇలాగే ఆనందంగా కలిసి ఉండాలి. ఆ రోజు నుండి మర్రి చెట్టు మీద ఎలాంటి గొడవలు లేకుండా 3 కుటుంబాలు ఒకరికొకరు కష్ట సుఖాలలో తోడుంటూ ఎంతో ఆనందంగా పచ్చగా బ్రతకడం మొదలుపెట్టారు. చిచ్చుకాకి తన కకృతి బుద్ధిని వదిలేసి అందరికీ మంచి స్నేహితురాలిగా మారిపోయింది. చెట్టు మీదున్న పక్షుల నవ్వుల సవ్వడి అడవంతా కూడా వ్యాపించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.